వార్దా తుఫాను రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. శుక్రవారం వరకు తీవ్ర తుఫానుగా కొనసాగిన వార్దా తాజాగా అతి తీవ్ర తుఫానుగా మారింది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు దూసుకువస్తుంది. శనివారం రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 710, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 650, చెన్నైకి తూర్పున 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అతి తీవ్ర తుఫాను పశ్చిమ వాయవ్య దిశగా అదే తీవ్రతతో పయనించనుంది. అనంతరం క్రమేపీ బలహీనపడుతూ దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించి చెన్నై, ఒంగోలు మధ్య ఈ నెల 12న మధ్యాహ్నం గాని సాయంత్రం గాని తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆదివారం కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కాని వర్షం గాని కురుస్తుందని తెలిపింది. సోమ, మంగళవారాల్లో దక్షిణ ఉత్తర కోస్తాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్రలోని జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని వివరించింది. ఆదివారం రాత్రి నుంచి గంటకు 130 నుండి 155 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వచ్చే 48 గంటల పాటు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పోర్టుల్లో శనివారం 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కోస్తా, రాయలసీమ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫానును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కోసిన పంటను సాధ్యమైనంత త్వరగా కుప్పలు వేసుకోవాలని, ఒకవేళ కోతకు వచ్చి ఉంటే 1-2 రోజులు వాయిదా వేయాలని, నారుమడుల్లో పాయలు తీసి నీళ్లు పోయే మార్గం ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వర్షాభావంతో అల్లాడుతున్న రైతులు ఈ తుఫానుతోనైనా వర్షం పడుతుందన్న ఆశాభావంతో ఉన్నారు.